హాయ్ బ్రో. అయితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటాడు. సో వైసీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పోయిన తర్వాత ఆయన గురించి కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే వెంటుక పోతే మళ్ళీ మొలుస్తుంది, బాటిలో నుంచి ఒక చుక్క వాడిపోతే ఇట్లా మాట్లాడాడు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎవడన్నా ఒక ఎంటిక పోయిందని అంటే ఒకటే కదా అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి వెంట్రుకలు లాంటి వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరున్నా సరే వెంటనే పోతూనే ఉంటారన్న. ఎందుకనంటే జగన్ కి పోయే రోజు దగ్గరకు వచ్చింది. 7 కంటే పైకి కాదు, జైలుకి పోయే రోజు దగ్గర వచ్చింది. సో ఎన్ని వాక్యాలన్నా ఎన్నన్నా చేస్తాడు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శత్రువులాగా మన వైఎస్ షర్మిల గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. నీదేంటిరా ఫస్ట్ అని చెప్పేసి అట్లా అనడం జరిగింది. సో ఇలా చూసుకున్న వాళ్ళ ఫ్యామిలీ తరపునే దత్తత లేదు. బయట ఆంధ్రాల నుంచి ఎట్లా ఉంటది, ఇంతకు ముందు అంటే ఏదో రాష్ట్రం మొత్తం అతలకుతలం అవుతుందని చెప్పేసి మనం తీసుకుంటే వాళ్ళ డాడీ లాగా చేస్తాడని చెప్పేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆంధ్ర వాళ్ళు తీసుకుర్రు. కానీ మనోడు చేసేది ఏం లేదు, పరిపాలించేది ఏం లేదు అని చెప్పేసి తీసేసారు. సో ఆ ప్రెజర్ ఎక్కువైపోయి ఇంకా జైలుకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకో ప్రెజర్ పెట్టుకొని ఇట్లా ప్రెజర్ మీద ప్రెజర్ పెట్టుకుని మాకు అనిపిస్తుంది ఫస్ట్ జైలుకి పోతాడా లేకపోతే పైకి పోతాడా అని చెప్పేసి మేము చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. పైకి పోయినా అంతగానో మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పటి నుంచో కూడా ఒకటే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పోతే బాధపడాల్సింది పోయి ఇంకా ఆయన మీద ఈ విధంగా కౌంటర్ వేయడం కరెక్టేనా? అదే ఇలాంటి ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఉందా అనేది క్వశ్చన్. అర్హత అసలుకే లేదన్న. ఎట్లుంటది అర్హత? ఫస్ట్ మనిషి అయితే అర్హత ఉంటది కదా. ఈ రౌడీ రాజకీయాలు ఇవన్నీ తీసుకొని వచ్చి మనుషులని అలా ఇలా చేయడంతో ఇప్పుడు విజయసాయి రెడ్డినే ఇప్పుడు పోతే ఎండికతో సమానం అదే ఎట్లా అన్నాడంటే, ఇన్ని రోజులు కష్టపడి పార్టీకి ఒక కృషించి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు పోతే ఎండికతో సమానం అట్లా ఇట్లా అనడం అసలుకి ఒక ఎక్స్ఎమ్మెల్యేకైనా సరే ఒక మనిషికైనా సరే అట్లాంటివి ఉండొద్దు. ఎందుకనంటే సొంత నాన్ననే మొత్తం అట్లా చేసేసి మీ అందరికి తెలుసు అది. సో మళ్ళా ఆయన ఇప్పుడు ఇట్లా ఒక్కరు పోతారు అని చెప్పి అంటే ఇప్పుడు ఒకడు పోతాడు, రేపన్నాడు ఇప్పుడున్న 11 మంది కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అప్పుడు కూడా పిచ్చి పట్టిన లాగా మొత్తం పోయినా సరే నేను ఒక్కనే వైసీపీని చూసుకుంటా అని చెప్పేసి పార్టీలోనే పిచ్చేడే అవకాశాలు చాలా ఉన్నాయన్న. మొత్తానికి పార్టీనే ఉండదు అనేది కొంతమంది మాట. ఉండదన్న, ఒక్కరు చాలు. ఒక్కసారి జైలుకు పోతే పార్టీ కాదు కదా జగన్మోహన్ రెడ్డిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే మనుషులు ప్రాణం కన్నా ఎక్కువ నమ్మిండ్రు. అమ్మఒడి అది ఇస్తుండు అది చేస్తుండు అని చెప్పేసి అన్నారు. కానీ అమ్మఒడి పోయి బొమ్మఒడి దాకా చేసేసాడు మొత్తం మనోడు. సో ఎట్లా చేసుకున్నా సరే అన్న, జగన్ ఒక 5-6 నెలలు అసలుకి ఇంకా జైలుకి వెళ్ళి మనకు కనిపించడు, టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి చెప్తాడు.